ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ గారు కాళేశ్వరం మీద అవగాహన సదస్సుని కరీంనగర్ ఫిలిప్ భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి జిల్లా వ్యాప్తంగా కొంతమంది రైతు ప్రతినిధులు, జర్నలిస్టులు, అడ్వకేట్స్, రిటైర్డ్ ఇంజనీర్స్, ఇక్కడ కొంతమంది మేధావులు అందరూ కూడా రావడం జరిగింది. సో కాళేశ్వరం మీద ఒక గందరగోళం ఏర్పడ్డది. ఎందుకంటే గత ఎన్నికల సందర్భంగా అక్టోబర్ 21 నాడు మేడిగడ్డ కుంగడంతో దాని మీద ఒక విపరీతమైన ప్రచారం అనేది జరుగుతూ ఉంది. ఇందులో చాలా వరకు నాకు అనిపించింది ఏంటంటే అబద్ధాలు, అసత్యాలు ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి. అయితే మేము తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ మీద సోయి తెప్పించగలిగాము, కొంత తెలంగాణకు నీళ్ళ అవసరం ఏందో చెప్పగలిగాం. కానీ తెలంగాణలోని అనేక సంక్లిష్ట అంశాల మీద ఎట్లయితే అవగాహన ఇచ్చామో నీళ్లకు సంబంధించిన విషయాల మీద ఇవ్వలేకపోయినాం. దానివల్ల ఈ ప్రజల అబద్ధాలను, అసత్యాలను నమ్మడంతో ఇవాళ టీఆర్ఎస్ కొంత మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇవాళ ఆ వెలితి మాత్రం మనకు కనబడతా ఉంది. ఎందుకంటే రైతుల మేలు కోరి ఈ ప్రాజెక్టులు కడతారు, బ్యారేజీలు కడతారు. అవి కొన్ని కాలక్రమేణా ఈ దురదృష్టవశాత్తు కొంత నష్టం జరిగినప్పుడు రాజకీయ దురుద్దేశంతో అంతకుముందు నిర్మించిన పాలకుల మీద బురద జల్లే కార్యక్రమాన్ని తర్వాత పాలకులు చేపట్టారు. దీనివల్ల ప్రజలంతా కూడా అసత్యాలను, అబద్ధాలను నమ్మే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమాన్ని డాక్టర్ గారు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఇలాంటి అవగాహన సదస్సులు జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేయాలి. రైతులకు వీటి మీద అవగాహన ఏర్పడాలి. రేపు పీసీ ఘోష్ ఎవరైతే జస్టిస్ కమిషన్ ఉన్నదో దాని ముందు న్యాయ విచారణ కూడా జరుగుతూ ఉంది. రైతుల నుంచి పెద్దగా రిప్రజెంటేషన్స్ రాలేదు అక్కడ. అయితే ఎందుకు రాలేదు అని అంటే రైతులకు పూర్తిగా అవగాహన కాళేశ్వరం పట్ల ఏర్పడలేదు. కాళేశ్వరం ప్రయోజనాలు కానీ తెలంగాణకున్న ఏకైక దిక్కు ఎత్తిపోతలే కాబట్టి వేరే మార్గం లేదు. కాబట్టి రైతులకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. మేధావులు, ఉద్యమకారులకు కూడా ఏం జరిగిందనే తెలవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాలను ముందు తీసుకెళ్లాలని రావు గారిని కోరుతున్నాను. అదేవిధంగా మీడియాకు కూడా నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇక్కడ మాట్లాడినప్పుడు 100 మందే ఉండొచ్చు, కానీ లక్షలాది మందికి మీ ద్వారా ఈ విషయాలు చేరుతున్నాయి. కాబట్టి ముందు కూడా మీడియా సహకారాన్ని నేను అర్థిస్తున్నాను. ఈ మంచి కార్యక్రమానికి వచ్చినందుకు నాకు కూడా చాలా ఆత్మవిశ్వాసం, నాకు కూడా కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. థ్యాంక్ యూ సార్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.